ఒకసారి హైదరాబాద్కి వెళ్దాం. నిన్న సికింద్రాబాద్ జోనల్లో జరిగినటువంటి ఒక ఘోర ప్రమాదం మనం చూస్తూ ఉన్నాము. సో అందులో మనం ప్రధానంగా చూసుకుంటే సికింద్రాబాద్ జోనల్ పరిస్థితిలో ఏం జరుగుతుంది అన్నటువంటి సస్పెన్షన్స్ కనబడతా ఉంది. రైట్, మనం ఒకసారి దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఘటనలు ఈ సంవత్సరంలోనే దాదాపుగా కూడా అనేక ఘటనలు సికింద్రాబాద్ జోనల్లో చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నిన్న రాత్రి సమయంలో సప్నాలోక్లో కూడా దాదాపు ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అందులో నలుగురు మహిళలు, ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్న. శ్రీరామ్. ప్రణయ్, గతంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సికింద్రాబాద్ ఏరియాలో సంబంధించి ఈ వ్యాపారాలకు సంబంధించినటువంటి కంటోన్మెంట్ జోన్ ఏరియా కావడంతో భాగ్యనగర్ పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. అయితే గతంలో కూడా ఆ ప్రభుత్వాలు హెచ్చరించినప్పటికీ అధికారులు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు పాటించకుండా తూతూ మంత్రంగా ఈ యొక్క నిర్వాహకులైతే పాటిస్తున్నారని చెప్పేసి పోలీసు అధికారులు కావచ్చు, ఇటు మండిపడుతున్న పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఈ గతంలో జరిగినటువంటి ఆ సంఘటనలు మనం చూసినట్లయితే 2022 మార్చి 23న ఆ తుక్కుగూడెంలో అగ్ని ప్రమాదం జరిగి దాదాపుగా 12 మంది మృతి చెందారు. 2022 సెప్టెంబర్ 12న కూడా రూటు లాడ్జిలో 8 మంది మరణించడం జరిగింది. జనవరి 29 సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ లో కూడా ప్రమాదం జరిగి 3 మృతి చెందారు. అయితే ఈ ప్రమాదాలు ఎప్పుడైతే జరుగుతాయో ఆ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఈ పోలీస్ అధికారులు కావచ్చు, అక్కడ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు దీనికి సంబంధించి ఆరా తీస్తారు. ఆరా తీసిన తర్వాత వాటిని చూసి చూడనట్లుగా వాటిని వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. అదే విధంగా ఒకటి కాదు, రెండు కాదు, మనం అనేక సందర్భాలలో చూస్తా ఉన్నాం. సికింద్రాబాద్ జోనల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గడిచిన ఈ సంవత్సరంలోనే అనేక ఇన్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్స్లలో గతంలో కూడా ప్రభుత్వం కొంత వారికి అవగాహన కల్పించే విధంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలను కూడా పిలిపించి ఒక సర్వేను కూడా నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో భాగంగా చాలా మంది కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. ఫైర్ కి సంబంధించినటువంటి సేఫ్టీ సీక్వెన్సెస్ వాడాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎందుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే కొంత అధికారులు ముమ్మరం చేస్తా ఉన్నారు, ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అయితే ప్రభుత్వ అధికారులు వాటిని చూసినప్పుడు ఏదైతే ఈ వ్యాపారాలకు సంబంధించినటువంటి గోడౌన్స్ ఉంటాయో ఆ గోడౌన్స్ అధికారులు, పోలీసు కావచ్చు, ఇటు వాటిని తనిఖీలు చేసే అధికారులను కొంత మామూళ్లను ముట్టజెప్పి ఈ యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారుతున్నారని చెప్పి మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిసర ప్రాంతాల్లో ఈ వ్యాపారాలకు సంబంధించినటువంటి జోన్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో అయితే ఈ వేసవి వాతావరణం ప్రారంభంలో కూడా ఈ క్లైమేట్ ప్రభావం కావచ్చు, ఆ విద్యుత్ సంబంధిత ఇతర వాటి వల్ల కూడా ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అధికారులు కూడా ఇవి జరగక ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అధికారులు ఎప్పుడైతే ఈ వ్యాపారాలకు సంబంధించినటువంటి గోడౌన్స్ కావచ్చు, ఇతర సంబంధించినటువంటి హాస్పిటల్స్, వేరే సంబంధించినటువంటి వాటి మీద కూడా అవగాహన కల్పించాలి. ఎవరైతే ఆ నిర్వాహకులు ఉంటారో వారికి కనీస అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించిన తరుణంలో కూడా అధికారులు తనిఖీలు కూడా నిర్వహించాలి. తనిఖీలు ఎప్పుడైతే నిర్వహిస్తారో అప్పుడే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలను చేపట్టే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడే ఈ ఎవరికి లాస్ కాకుండా ఆదుకోవచ్చు అని చెప్పేసి చూడొచ్చు.